వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫ్యాక్షన్ దాడులు అరికట్టే బాధ్యత పోలీస్ వారిదే, జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్. కారును ఢీకొట్టిన రైలు, తప్పిన పెను ప్రమాదం. వరద నీటిలో కొట్టుకుపోయిన యువకుడు. విశాఖలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మాన్కోట ఎమ్మెల్యే మురళి నాయక్లకు గజమాలలు వేసి ఘనంగా సన్మానించారు. స్థానిక బాలాజీ గార్డెన్స్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో నియోజకవర్గ వర్గం నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు, యువకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ, ఆగస్టులో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, పోడు భూముల సమస్యలను కూడా త్వరలో తీరుస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన ఏ వ్యక్తినైనా గెలిపించుకొని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు భరత్చంద్ర రెడ్డి గారికి, మన జిల్లా అధ్యక్షులైన భరత్చంద్ర రెడ్డి గారికి, వాళ్ళ సభ నిజంగా క్రాఫ్ట్ గురించి పోలాశంకర్ ఇకపోతే 50,000 ఓట్ల మేరతో గెలిపించడం వెళ్ళిస్తారు. ఇంకా వాళ్ళందరూ ఎంతో ఉన్నాయి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన అదేవిధంగా ఎంపీ గారు కూడా ఆ విధంగానే మన నియోజకవర్గం పైన దృష్టి పెట్టి మరి నియోజకవర్గానికి మీ ఆశీర్వాదంతో సీఎం గారికి స్కూళ్ళ గురించే తీసుకోపోయే తప్ప వేరే గురించి తీసుకోపోయే ఢిల్లీ కూడా రాగానే. ఎందుకంటే స్కూళ్ళ బాధలు చాలా బాధలు పడుతున్నారు అందరూ. ఇప్పుడు మనం మొట్టమొదటిగా చేయవలసిన పని, ప్రతి మండలానికి హై స్కూల్ నుంచి డిగ్రీ కాలేజీ మనం కట్టియవలసిన బాధ్యత ఉంది. ప్రతి మండలానికి మనం కట్టియవలసిన అవసరం ఉంది. నాణ్యతమైన ఎడ్యుకేషన్ ఏ మండలాల్లో ఆ మండలాల్లో ఇచ్చినట్టయితే మనం అది మండలాలు ఏర్పాటు చేసినా దానికి ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ నాణ్యత, ఆ యొక్క క్వాలిటీ మనం ఇవ్వాలని, దానితో పాటు ముఖ్యంగా మనము నాగార్జున సాగర్ కెనాల్ 100% తీసుకురావాల్సిన అవసరం ఉంది. డోర్నకల్ బైపాస్ ఎక్కడికో సత్తుపల్లిపోతుంది, అది మనం తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. మీ కుంటలు ఎన్ని కుంటలు ఉన్నాయి, ఆ కుంటలో కూడా మనం కెనాల్ కానీ చెరువులు కానీ పెద్ద చేయవలసిన పని ఉంది. 100 రోజుల పని ఎప్పుడు చేద్దాం, అది వేరు. మామూలుగా చేయవలసింది ఉంది. ఆగస్టులో మనం 2 లక్షల రూపాయల రుణమాఫీ 100% ఇస్తున్నాం. పోడు భూముల ఇష్యూ ఉన్న ఆ ఇష్యూను కూడా పూర్తి స్థాయిలో చేస్తాం. పోడు భూములు ఎక్కడెక్కడ మనకి ఉన్నాయో భూములు, పోడు భూముల చట్టం మనం డెఫినెట్ గా మన భూముల కాడికి ఎవరు దొరుకుతున్నారో వాళ్ళని తీసుకొస్తాం. అది కూడా పూర్తి స్థాయిలో చేద్దాం. కాంగ్రెస్ సర్పంచులు ఎవరు నిలబడ్డా, ఎవరికి ఇచ్చినా, నేను కానీ, మురళీ నాయక్ గారు కానీ, ఎమ్మెల్యే గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు, మేము వారి నుంచి కృషి చేసి తప్పకుండా గెలిపిస్తాం. నాకు పంచాయతీ ఉద్యోగులు ఇంకోసారి ఎంపీగా నిలబడతా, మీ అందరి ఆఫీసులు, మీ పాదాలకు అందరికి ఫండ్స్ ఇస్తాం. ఇప్పుడు తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
ప్రతి వాళ్ళకి ఇంద్రపై యోజన చేయాలి, ప్రతి వాళ్ళకి పెన్షన్ ఏ విధంగా వస్తుందో పెన్షన్ చేయాలి, స్కూల్ ఫెసిలిటీ చేయాలి, కాలేజీ ఫెసిలిటీ చేయాలి, రైతులకు గిట్టుబాటు ధరలు చేసే ప్రతి రైతు, ప్రతి అన్న, ప్రతి తల్లి వెంట నేను తప్పకుండా ఉంటాను. నేను ఇంతకుముందు కూడా చెప్పిన పారాగ్రాఫ్ చెప్పుల ఫ్యాక్టరీ నేను పోతున్న మునియప్ప దగ్గరికి 4-5 రోజుల తర్వాత పోతున్న కర్ణాటకకు. ఆయన నియోజకవర్గానికి ఒక చెప్పుల ఫ్యాక్టరీ పెట్టించాడు. అది నేను ప్రయత్నం చేస్తున్నా, 100% చేసి తీరుతా కూడా. డెఫినెట్ గా మేము ప్రయత్న భాగంగా చేస్తూనే ఉన్నాం, 100% చేస్తాం. ఇంకా కొత్తగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ మన ఈ 2 నియోజకవర్గాలకు ఏ విధంగా కులాలకు అతీతంగా ఏ విధంగా తగ్గాలనేది కూడా ప్రయత్నం చేస్తున్నాం. టీచర్లకు పాలాభిషేకం చేసిన విద్యార్థులు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పాలాభిషేకం చేసిన విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా మెదుగొండ మండలం మిట్టగూడెం ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఇటీవల ఆ పాఠశాలలోని 3 టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ సమక్షంలో తమకు ఎంతో ఇష్టమైన ఆ గురువులను విద్యార్థులు సన్మానించి ఘన వీడ్కోలు పలికారు. వారి సేవలను విద్యార్థులు తల్లిదండ్రులు కొనియాడారు. పాతకల్లూరులో పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చర్తరెడ్డికి ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా కుర్బ సంఘం వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీతో స్వాగతం పలికిన పాతకల్లూరు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. పాతకల్లూరులోని ఊరువాకిలి నుండి ఊరేగింపుగా వెళ్లి శ్రీ వీరభద్రస్వామి ఆంజనేయ స్వామి గుడి, శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం, మాతా మారియమ్మ స్వామి దేవాలయం, వీరప్ప స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు గౌడ్చర్తరెడ్డికి ఆశీర్వదించారు. అనంతరం బీజేపీ, టీడీపీ నాయకులు శాల్వతో పూలమాలలతో ఎమ్మెల్యే చర్తారెడ్డిని సత్కరించి సన్మాన కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. కబ్జాలు చేశారు. గతంలో ఉన్న వాళ్ళ నాయకులు, వాళ్ళ అనుచరులు కబ్జాలతోనే కాలం అంతా వెలిబుచ్చడం జరిగింది. కాబట్టి ఈ కబ్జాలనంతా కూడా వెలికి తీయాలి. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అందులో మనకు కాలనీలు కూడా చాలా పెరిగిపోయాయి. అన్ని కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరూ మాకు మున్సిపాలిటీ వాటర్ కావాలనో, అలాగే రోడ్లు కావాలని, నీళ్ళు కావాలని రోజు మా దగ్గరికి వస్తా ఉన్నారు. తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేద్దాం. ఎందుకంటే మనము కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి
కట్టుంది కాబట్టి కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి తప్పకుండా మన వార్డుల అభివృద్ధి కోసం పనిచేస్తాము. మీకు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొని రండి. అంతేకాకుండా ఇందాకే చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు సముచిత స్థానం కల్పిస్తారు. ఆయన ఒక్కటే తెలియజేస్తా ఉన్నారు, ఎవరు పనిచేస్తారో వాళ్ళనే దృష్టి పెట్టుకుంటా, నా దగ్గర తిరిగే వాళ్ళు కాదని కూడా ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా వాటిని దృష్టిలో ఉంచుకొని మన వార్డుల అభివృద్ధి కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా అభివృద్ధి చేస్తాం. మీ అందరు చేసిన సహకారం మరవలేంది, తప్పకుండా మీకు రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి, దాన్ని పరిశీలన చేసి తప్పకుండా దాని పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ కులం బీసీనా ఎస్సీనా ఎస్టీనా అని ఇందాక ఎడప్ప గారు చెప్పడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము. అసెంబ్లీలో కూడా ప్రస్తావించి న్యాయం చేయడానికి తెలియజేసి అవకాశం ఇచ్చే మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఎందుకంటే ఇక్కడ మంది చాలా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. 5 రూపాయలకే భోజనం పెడితే ఎంతో మంది పని చేసుకొని కడుపు నింపుకొని పని చేసుకుంటారు. కాబట్టి మాకు ఇంకా ఎక్కువ కావాలని కంటే కూడా మేము చంద్రబాబు నాయుడు గారు మొన్న అపాయింట్మెంట్ ఉన్నప్పుడే ఈ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. అంతేకాకుండా మీకు అందరికీ ఇంకొకటి తెలియజేస్తా ఉన్నా, ఇది పాత కల్లూరు, ఎప్పుడో కల్లూరు గ్రామం పాత ఉండేది. ఇది కార్పొరేషన్ లో కలవడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే మనం అంతా తిరుగుతూ ఉంటేనే అప్పుడే మనకు తెలుస్తుంది పాతవి కాలువలు అయితేనేమి, అలాగే చాలా ఇబ్బందికరంగా రోడ్డు చాలా ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా మనకి ఆదాయము ఈ కార్పొరేషన్ వచ్చేదే మన వాటర్ నుంచి, కానీ మనకి రోజు కూడా నీళ్లు రావు. మనం ఆదాయం అంతా కార్పొరేషన్ కి ఇస్తా ఉన్నాం, పన్నులు కడతా ఉన్నాం, ఇల్లు కట్టుకునేది ఎక్స్టెన్షన్ ఏరియా రోజు పెరిగిపోతా ఉన్నాం, కానీ డే బై డే నీళ్ళు వస్తాయి. అది కూడా ఎప్పుడో అర్ధరాత్రి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. కాబట్టి ఈ 5 ఏళ్లలో రోజు నీళ్ళు ఇచ్చేవారిగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రత్నగిరి జిల్లా కేడ్ ప్రాంతంలో వరద నీరు జనవాసాల్లోకి వచ్చింది. ఈ క్రమంలో షెల్లి డ్యాం వద్ద వరద నీటితో దిగిన జయేష్ రామచంద్ర అంబ్రే అనే యువకుడు గల్లంతయ్యాడు. ఇతరులు చూస్తుండగానే ప్రవాహంలో ఆ యువకుడు కొట్టుకొని పోయాడు. ఆదివారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్దాపురం మట్టేవారి కళ్యాణ మండపంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి. పెద్దాపురం నియోజకవర్గం పరిసర ప్రాంతాల ప్రజల నుంచి ఆర్జీలను వినతులను స్వీకరిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి హాజరైన పెద్దాపురం డివిజనల్ వివిధ శాఖల అధికారులు
మంచిర్యాల సమీపంలోని క్వారీలో ఈ నెల 21న జరగనున్న దుర్గాదేవి జాతరకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు తెలిపారు. ఆదివారం దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. దుర్గాదేవి అమ్మవారి దర్శనంకు వీఐపీ మార్గం లేదని అన్నారు. అలాగే వెహికల్ దర్శనం టికెట్లకు డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు త్రాగునీరు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ గడ్ఫూర్ గ్రామ పంచాయతీ అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలని సూచించారు. గుడిపల్లి మండలంలోని గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం కొనసాగుతుంది. తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వలసలు వెళ్ళడం గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్లి వనభోజనం చేశారు. సూర్యుడు ఉదయించాక ముందే గ్రామ దేవతల విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి వారి పశువులతో సహా వలస వెళ్తారు. గ్రామానికి ఎలాంటి కీడు జరగకుండా ఉండడానికి వలస రావడం జరుగుతుందని వారు తెలిపారు. గుడికొత్తూరు గ్రామ సమీపంలోని గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జంతు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. గ్రామస్తులు ఐక్యత లోపిస్తే ఇలా వలస రావడం జరుగుతుందన్నారు. గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని పశువులతో సహా గ్రామస్తులు వలస రావడం జరుగుతుందన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటగా పశువులను గ్రామంలోకి తీసుకెళ్తారు. అనంతరం గ్రామ దేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్లలోకి వెళ్తారని తెలిపారు. వడ్డెర కులానికి చెందిన బాలు. గుడికొత్తూరు మాది, గుడిపల్లి మండలం. ఈడ మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఎందుకంటే మా వాళ్ళు ఎవరి సంవత్సరానికి 11 నెలలు మట్టి పనికి గాను వలస కూలీలుగా వెళ్తారనమాట. ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన ఎక్కువ మంది కావున
పండగలకు పబ్బాలకు ఏదో రేర్గా వస్తారు పోతారు, ఒకరో ఇద్దరు అట్లా. ఈరోజు ఏమంటే మాది ఆచారం ప్రకారంగా వలస అంటే వనభోజనం, గ్రామాన్ని వదిలి మొత్తం మా ఇక్కడ చేన్ల కాడికి కానీ మల్ల కాడికి కానీ వచ్చి ఒకరోజు పొద్దున్న 6 నుండి సాయంత్రం 6 వరకు వచ్చి ఇక్కడ మంచి చెడ్డ అన్ని భోజనాలు కానీ మంచి చెడ్డ కానీ అన్నీ చూసుకొని కలిసి కట్టుగా ఉండాలని మా ఊరి గ్రంగమ్మని ఆది పరాశక్తిని ఇద్దరిని కొలుసుకుంటూ సాయంత్రం రిటర్న్ 6 గంటలకు పైన దేవుళ్ళు ముందర వెళ్తుంటే మేము జనాలు వెనకాల వెళ్తామన్నమాట. ఇది మా ఆచారము. ఇప్పుడు ఇంతకు ముందు 2 సార్లు జరిగింది. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలకు ఒకసారి కానీ లేదా 10 సంవత్సరాలకు ఒకసారి కానీ మేము ఇదే ఆచారాన్ని కూడా పాటిస్తామని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఆ చల్లని దీవెనలు ఇవ్వాలని తెలియజేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కొరకు పాటుపడాలి. ఎంపీలు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కొరకు పాటుపడాలని ఎంపీలు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని మాజీ మంత్రి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సాకి శైలజ్నాథ్ కోరారు. కర్నూలులోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో గాండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం, హైకోర్టు బెంచ్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ త్వరితగతిన పనులు చేపట్టాలని శైలజ్నాథ్ కోరారు. ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని మురిసిపోయారు. ప్రత్యేక ప్యాకేజ్ అనేది పాచిపోయే లడ్డు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, మీరు అప్పుడు ఏమన్నా చెప్పినా సరే వదిలేసేయండి. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఈ రాష్ట్రం కోసం ప్రశ్నించాల్సిన అవసరం, ప్రయత్నం చేసి సాధించాల్సిన అవసరం విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు నాన్ కోఆపరేషన్ చెప్పండి. పార్లమెంట్లో వివిధ అంశాల్లో మేము మీకు కలిసి రా, ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు ఇస్తే, ప్రత్యేక తరగతి హోదా ఇస్తేనే మీతో కలిసి ఉంటాం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్డీఏ రోజు బయటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు కాబట్టి బయటకు వస్తున్నా అని చెప్పిన సంగతి ఇప్పుడు నాకు గుర్తుంది. కాబట్టి అట్లాగే రాయలసీమ ఉత్తరాంధ్రకి ముందేళ్ళంతా ఆ ప్యాకేజ్ ఇవ్వకపోతే మేము ఉండవు. భారత రాజ్యాంగానికి తూట్లు పడిస్తే మేము ఉండవు. నిన్న ఆయన అమిత్ షా ఎక్స్లోనో వైలోనో మాట్లాడుతున్నారు. విజయకు ఒకటి వచ్చాయి 60 ఇంచులు 70 ఇంచులు చెప్పిన నరేంద్ర మోడీ పార్టీకి ఒకటి వచ్చింది. మిగతావి ఇండియా కూటమి గెలుచుకుంది. భారతదేశ ప్రజలు ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని పేద ప్రజల పక్షాన ఏ కులమైనా మతమైనా సరే, ఏ జెండర్ అయినా సరే పేద ప్రజల పక్షాన నిలబడే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే ఈ రోజున భారతదేశ ప్రజలు విజయాలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరేం భయపడాల్సిన పని లేదు. మీరు నిజంగానే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక తరగతి హోదా కానీ, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ కానీ, కావాల్సిన పోలవరం లాంటి ప్రాజెక్టులు కానీ ఇవన్నీ పూర్తి చేయడానికి విశాఖపట్నం రైల్వే జోన్తో సహా, మన ఉక్కు ఫ్యాక్టరీతో సహా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మా నాయకులతో మాట్లాడి పునర్వసతిగా చట్టంలో అంశాల గురించి ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళే మార్గ ప్రయత్నం చేస్తాం. నిద్రలో కూడా మామూలుగా ఉంటే మాట్లాడచ్చు, నిద్ర నటించే వాళ్ళతో మనం ఏం చేయలేము. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాన్ని కాపాడే విషయంలో నిద్ర నటిస్తూ ఉందని నా అభిప్రాయం. రాయలసీమలో ప్రముఖ ప్రాంతమైన కర్నూలు జిల్లా, దాంతో మిగతా రాయలసీమ జిల్లాలో ఈ రోజున వర్షాలు లేని ఇబ్బంది పడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కోరుతా ఉన్నాం, నరేంద్ర మోడీకి భయపడాల్సిన నిన్ననే ఇండియా కూటమి బై ఎలక్షన్లో పాల్గొంది. కాబట్టి మిమ్మల్ని మీ కోరికని సగాన్ని తగ్గించి మీ నెత్తి మీద కన్నుల్ని మామూలు తెచ్చిపెట్టిన పరిస్థితిని గుర్తుపెట్టుకోమని భారతీయ జనతా పార్టీలో చెప్తా ఉన్నా. మీరు ప్రకటించని ఎమర్జెన్సీలో ఉన్నాం. మేము రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పటికే నరేంద్ర మోడీ గారికి వారి మంత్రివర్గానికి గాంధీ చూపించిన మార్గంలో సహాయ నిరాకరణ చేసినా సరే మనం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొల్లెద్దుల రామకృష్ణ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. నగరంలోని ఎస్ఎస్ నగర్లో ఆయన ఇంటి వద్ద ఉంచిన భౌతిక కాయానికి రాష్ట్ర పరిశ్రమల వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సందర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బొల్లెద్దుల రామకృష్ణ మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి టీజీ భరత్ అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.